బిజినెస్ మెంటర్, ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ కల్లెం ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి సార్? ఎంఎస్ఎంఈ ఎలాబరేట్ చేయాలంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన గవర్నమెంట్ సంస్థ. ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ కోసము ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది పనిచేస్తుంటుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ఇప్పుడు మనం ఇంతకుముందుకు అనుకున్నట్టుగా ఎంఎస్ఎంఈ అంటేనే ఎంఎస్ఎంఈలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఇప్పుడు రకరకాలుగా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎంఎస్ఎంఈస్ కిందికి వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈస్ కోసము సపరేట్గా ప్రభుత్వం తరపున, సెంట్రల్ గవర్నమెంట్ తరపున, స్టేట్ గవర్నమెంట్ తరపున స్కీమ్స్ ఉన్నాయి. రెండు రకాల స్కీమ్స్ ఉంటాయి. ఒకటేమో ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద బ్యాంకు సంస్థల నుంచి స్కీమ్స్ ఉంటాయి. రెండవది స్టేట్ బ్యాంక్ కానీ స్టేట్ తరపున కానీ సెంట్రల్ తరపున కానీ మనకు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ అని ఉంటాయి. సబ్సిడీలు అంటే వ్యాపారాలు చేస్తున్న తరుణంలో మనకు కావాల్సిన ఇన్సెంటివ్స్ అనేది ప్రభుత్వ ప్రోత్సాహకాల తరపున ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ అనేది నడుస్తున్నది మేడం. ఓకే, దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటారు సార్? ప్రధానంగా ఇప్పుడు మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా దానికి స్టార్టప్ ఇండస్ట్రీ అంటారు. రెండు రకాల వ్యాపారస్తులు ఉంటారు. ఒకరేమో స్టార్టప్ ఎంటర్ప్రీనర్ ఉంటారు, రెండవరు ఆల్రెడీ వాళ్ళ జనరేషన్ టు జనరేషన్ నుంచి వచ్చిన వ్యాపారాలు ఉంటాయి. ఈ వ్యాపారాల కోసమే మనం అనుకున్న ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఒక స్టార్టప్ కానీ ఒక వ్యాపారానికి కావాల్సిన కేంద్రీకృతమైన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది అవసరము. అంటే వ్యాపారం చేయడానికి చెప్పాలంటే తెలుగులో డబ్బులు కావాలి. సో ఆ డబ్బులు అనేది సొంతంగా పెడితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఏ వ్యాపారం అయినా కానీ అంటే వ్యాపార దిగ్గజాలు కూడా లోన్లు తీసుకొనే వ్యాపారాలు చేయాలనేది ఒక సూత్రం ఉన్నది. సో సొంత డబ్బుల కంటే కూడా వ్యాపారం చేయాలి, వ్యాపారంలో రెవెన్యూ అనేది క్రియేట్ చేయాలి. ఆ రెవెన్యూ ద్వారా మనం ఈఎంఐస్ కట్టుకుంటూ, లోన్స్ కట్టుకుంటూ మళ్ళీ వ్యాపార అభివృద్ధి, వ్యాపారాల ఎక్స్పాన్షను మనం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇందులో బ్యాంకింగ్స్ మెయిన్గా బ్యాంక్ తరపున ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తరపున కానీ ఉదాహరణకి పిఎంఈజీపీ స్కీమ్ ఉన్నది. ఈ మధ్యలో అందరూ వింటున్నారు, ముద్రా లోన్ అని వింటున్నారు. ముద్రా లోన్ అనేది ఒక 10 లక్షల వరకు, అందులో అర్హతలను బట్టి శిశు, తరుణ్ అనే ఒక 2-3 రకాలమైన లోన్స్ ఉన్నవి. 50,000, 2 లక్షలు, అలాగే 10 లక్షల వరకు కూడా లోన్ సదుపాయం పొందవచ్చును. కానీ లోన్ పొందవచ్చు అని మీరు చెప్తున్నారు సార్. సామాన్యులకి అట్లా అందుబాటులో లేదు. అవును, బ్యాంకుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏమంటారు, రకరకాల డాక్యుమెంట్స్ అనేసి అడుగుతారు. అడగగానే మామూలుగా ఒక కామన్ మ్యాన్ భయపడతాడు. అవును, అసలు బ్యాంకుకి వెళ్ళడానికి కూడా, అసలు అక్కడి వరకు మెట్టు ఎక్కడానికి కూడా ఇష్టపడాడు. దీని ద్వారా ఎవరైతే అడ్వైజర్ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఇట్లాంటి అవకాశాలు వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తం వాళ్ళు 2%, 3% అట్లా తీసుకొని వాళ్ళకి అలా చేస్తున్నారు. అంటే అవి లోన్స్ రావడానికి చేస్తున్నారు. బట్ అవి అక్కడ వరకు లోన్స్ సాటిస్ఫై కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే పొందని వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నిస్తూ. దానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? నా అడ్వైజ్ ఏంటంటే మేడం, వ్యాపారము చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వాస్తవానికి దేర్ ఈజ్ ఏ మచ్ గ్యాప్ బిట్వీన్ ద ఎంటర్ప్రీనర్ అండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అండ్ ఎంటర్ప్రీనర్ మధ్యలో ఉన్న గ్యాప్ని మాత్రం ఎవరు ఫిలప్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ తరపున కానీ ఆఫీసర్స్, ప్రభుత్వ అధికారులు కానీ ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా మీరు చూసి ఉంటారు. మేము సిజిటిఎంఎస్ఎంఈ కింద 2 కోట్ల వరకు లోన్ సదుపాయం ఇస్తున్నాము, ఎలాంటి కొలాటరల్ లేకుండా. సిజిటిఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ కొలాటరల్ గ్యారంటీ అంటే ఈ సిజిటిఎంఎస్ఎంఈ అనేది ఒకటి బాంబేలో ఒక సంస్థ ఉన్నది, హెడ్ ఆఫీసు. సో దాని ద్వారా ఒక ఎంటర్ప్రీనరు స్వయంగా ఏ ప్రాపర్టీ పెట్టకుండా, ఎటువంటి ప్రాపర్టీని మార్టిగేజ్ చేయకుండా, ఎటువంటి పూచీకత్తు ఇవ్వకుండా, అంటే ప్రైమరీ కొలాటరల్ అంటే ఏదైతే మిషనరీ ఇప్పిస్తామో ఆ మిషనరీనే గ్యారంటీగా పెట్టుకొని 2 కోట్ల సదుపాయం లోన్ ఇస్తా అంటున్నారు. మరి వాస్తవాధీనంలో మరి నిజంగా ఎంటర్ప్రీనర్కి ఆ సదుపాయం అందుతుందా అంటే నిజంగా గ్యాప్ అనేది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ లోన్ ఉన్న అవకాశం కూడా ఎంటర్ప్రీనర్కి, స్టార్టప్స్కి అసలు తెలియకుండా పోతున్నది.
అంటే దాదాపు దాని గురించి తెలుసుకోవడానికి తిరగడానికి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కూడా పడుతున్నది కొంతమందికి. నా ఎక్స్పీరియన్స్లో కూడా 2014లో కూడా నేను ఇదే అనుభవం పొందాను కాబట్టి ఈ స్కీమ్స్ గురించి కొద్దిగా అవగాహన చేసుకొని సబ్సిడీల గురించి అవగాహన చేసుకొని అరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక అవగాహన లేని ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఎట్లా అవగాహన, ఎందుకంటే అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు అనేక కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నది. ఉదాహరణకి యూసఫ్‌గూడలో మన దగ్గర హైదరాబాద్‌లో యూసఫ్‌గూడలో నిమ్స్‌మి అనే సంస్థ ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని నిమ్స్‌మి అని ఉన్నది. దాంట్లో అనేక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా ఇచ్చేటివి ఉంటాయి. కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో అందులో ప్రభుత్వాలు అంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇస్తుంటే నిజంగా ఆ ఎంటర్‌ప్రెన్యూర్ కనీసం మీరిచ్చిన ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చిన ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి లోన్ సదుపాయం ఇస్తున్నామంటే బ్యాంకర్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫెయిల్యూర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి తగిన డాక్యుమెంట్స్ చూయించుకోకపోవడము, తగిన ఫైనాన్షియల్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ పరంగా ట్రైనింగ్ పొందకపోవడము, సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా అదే ఒక ఎగ్జిస్టెడ్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది, అంటే ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, మంచి లావాదేవీలు ఉంటాయి, వాళ్ళకి 3 ఇయర్స్ ఐటీఆర్ ఉంటుంది, వాళ్ళకి మంచి టర్న్ ఓవర్ ఉంటుంది, మంచి ప్రాఫిట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకు లోన్ సదుపాయాలు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొలాటరల్ పెట్టగలరు. ఈవెన్ ఎగ్జిస్టెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకు కనీసం ఒక ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉన్నప్పుడు 5 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడానికి కూడా బ్యాంకర్స్ మొగ్గు చూపరు, అంటే ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. దానికి కూడా ఏదైనా ప్రాపర్టీ కావాలంటుంటారు. అంటే అందరు ప్రాపర్టీలు పెట్టేటోళ్ళు అయితే ప్రాపర్టీ లేని వాళ్ళు వ్యాపారం చేయొద్దా అనే ఒక డౌట్ కూడా మాకు రేజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. అంటే కింది స్థాయి బ్యాంక్ మేనేజర్స్, వాస్తవానికి ఇప్పుడు ఎస్బీఐ కానీ కెనరా తీసుకుంటే కింది స్థాయి వాళ్ళకు ఈ స్కీమ్స్ గురించి తక్కువ నాలెడ్జ్ ఉండడము, అంటే బ్యాంక్ మేనేజర్ స్థాయి వాళ్ళకు. అదే ఏజీఎం కానీ డీజీఎం వరకు ఉండే ఏదైతే చైన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు మంచి అవగాహన ఉండడము, అంటే ఒక పెద్ద సార్లని పెద్ద ఏజీఎంలని పెద్దవాళ్ళని కలిస్తేనే, చీఫ్ మేనేజర్ ఆపై స్థాయిలను కలిస్తేనే కనీసం స్కీమ్స్ గురించి అవగాహన, కనీసం ఆ ఎంటర్‌ప్రెన్యూర్ పొందే సదుపాయం ఉన్నది. కానీ వాళ్ళకున్న సమయంలో వాళ్ళకున్న డ్యూటీ టైమింగ్స్లో కానీ అంత సమయం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి కేటాయించే వ్యవస్థ కానీ బ్యాంకులో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ కానీ లేదు. సంస్థలు కానీ ఫండ్ కానీ నామకే వాస్తే ఉన్నాయి తప్ప రియల్గా అందాల్సిన ఫలితాలు అనేది నిజంగా అందుతలేవని మా అనుభవంలో, మేము అడ్వైస్ ఇచ్చే క్రమంలో, మేము కన్సల్టేషన్ చేసే క్రమంలో ఉదాహరణకి చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక సీఏ పని బ్యాంక్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ బ్యాంక్ వాళ్ళు కూడా సీఏ పైన డిపెండ్ ఉండాలిగా, చార్టెడ్ అకౌంటెంట్ పైన డిపెండ్ అయి ఉండాలి. ఎంత బ్యాంక్ పెద్ద మేనేజర్ అయినా కానీ ఆయనకు డిపిఆర్ కావాలి. డిపిఆర్ ఎవరు చేస్తారు? ఒక సీఏనే చేయాలి. ఒక సీఎంఏ రిపోర్ట్ చేయాలి, ఎవరు చేస్తారు? ఒక చార్టెడ్ అకౌంటెంటే చేయాలి. మరి అదే ట్రైనింగ్ కూడా ఇప్పించవచ్చు కదా, దాంతోటి ట్రైనింగ్ ఇప్పించి మీరే లోన్ ఇవ్వచ్చు కదా, లోన్ ఇచ్చి మీరే సబ్సిడీకి అప్లికేషన్ ప్రాసెస్ చేయించవచ్చు కదా. అంటే ఆ సిస్టమ్ అనేది ఇక్కడ లేకపోవడం వల్ల ఎంత మంచి స్కిల్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వెనుకబడిపోతున్నారు. అది ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే అవును లోన్ అనేది సజావుగా సాగుతుంది. అవును. ఉదాహరణకి ఎన్ఎస్ఐసిలో దాదాపుగా ఒక 80 కోట్ల సబ్సిడీ రిటర్న్ వెళ్తుంది. 80 నుంచి 100 కోట్ల దాకా సబ్సిడీ. అంటే తీసుకునే వాళ్ళు లేరు. సబ్సిడీ ఇస్తామని ఒక ఫండ్ ఉంటుంది, 150 నుంచి 200 కోట్ల వరకు ఎన్ఎస్ఐసి నేషనల్ ఇండస్ట్రీ లేవడం వల్లనే అనుకోవచ్చు కదా. సేమ్ అంతే, కరెక్టే సార్. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ అనేది ఇస్తా అంటున్నారు కదా, సో దానికి అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంత అనేది ఏమైనా ఉంటుందా సార్? లోన్ కోసము, వ్యాపారం కోసము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓకే, ఎటువంటి స్కిల్ ఉంటే చాలు మనకు. ఓకే, అందులో కొన్ని స్కీమ్లకు వెళ్తే ఉదాహరణకి ఇప్పుడు ముద్రా లోన్ ఎవరైనా తీసుకోవచ్చు. 10 లక్షల వరకు, ఇప్పుడు 20 లక్షలు చేశారు, బట్ ఎవరైనా తీసుకోవచ్చు. సార్ ముద్రా లోన్ కు ఎంఎస్ఎంఈకి డిఫరెన్స్ ఏంటి సార్? ముద్రా లోన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ. ఓకే, ముద్రా లోన్ తీసుకొని చేసే వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు? మైక్రో స్థాయి వాళ్ళు. ఓకే, అంటే చిన్న తరహా పరిశ్రమలు అవి. ఓకే, సో అట్లా మైక్రో 5 కోట్ల వరకు ఎవరైతే టర్న్ ఓవర్ చేస్తారో అది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బోటిక్ ఉన్నది, ఒక బ్యూటీ పార్లర్ ఉన్నది, రోడ్ మీద మనం వెళ్తుంటే ఏవేవి కనిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కొత్తగా అలాంటి షాపులు పెట్టడానికి కూడా ముద్రా లోన్కి ఎలిజిబుల్. మళ్ళీ కొద్దిగా పై స్థాయికి పిఎంఈజీపీ స్కీమ్ ఉన్నది, ప్రధానమంత్రి యోజన స్కీమ్ అని ఒకటి ఉన్నది. దాంట్లో 50 లక్షల వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు. సబ్సిడీ వచ్చేసి 15% ఫర్ మెన్, 25% ఫర్ ఉమెన్, 35% అర్బన్లో, రూరల్లో, అర్బన్ అయితే 25%. అట్లా ఒక ఏరియా వైజ్గా కేటగిరీ చేసి ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్కి వచ్చేసరికి కేటగిరీ
ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా అండ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్, అలా అనేక రకాలుగా స్కీమ్స్, సబ్సిడీస్ ఉన్నవి. ఇవి మన ప్రేక్షకులు కూడా, చూస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాటి మీద అవగాహన తెచ్చుకోవాలి. అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు మన దగ్గర రావు, అవకాశాల దగ్గరికి మనం వెళ్ళాలి. బ్యాంకర్స్ తోటి మీరు నిజమైనంత వరకు, మీరు స్కిల్ ఉన్నంత వరకు మీరు పోరాటం చేసైనా తెచ్చుకోవాలి. ఈ CGTMSE అంటే ఏంటి సార్? క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అండి, ఇది Sir. చాలా అద్భుతమైన స్కీము. ఓకే. CGTMSE కింద మనకు 2 కోట్ల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణ సదుపాయం ఉన్నది. హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్? ఎలా అంటారు? డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటారు? ₹1 నుంచి 2 కోట్ల వరకు అంటే ఉదాహరణకి సార్ వెరీ స్టార్ట్అప్ ఎంటర్ప్రినర్ ఉన్నారు. ఓకే. వెరీ స్టార్ట్అప్ ఎంటర్ప్రినర్ ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అనుకుందాం, ఓకే. ఒక మెకానికల్ ఇంజనీర్ అనుకుందాం. ఆయన ఒకటి ప్రొడక్షన్, ఒక హౌసు, లేత్ మిషన్లు, గ్రైండింగ్ మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్లు, లేదంటే ఒక ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంటాడు, ప్లాస్టిక్ మోల్డ్ ఇంజనీర్. అట్లా ఆయన ఇంజనీరింగ్కి సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా చిన్నతర సర్వీసింగ్ ఇండస్ట్రీ పెట్టాలన్నా మిషనరీ అవసరం. ఆ మిషనరీ అనేది ఒక 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉండొచ్చు. సో అతని స్కిల్, అతని క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి, స్కిల్ ఎక్కువ ఉండి, నిజంగా ఇతనికి లోన్ ఇస్తే కట్టగలడు, ఇతను నిజంగా ఈ మిషనరీ మీద అవగాహన ఉన్నది, ఈ ప్రోడక్ట్ మీద అవగాహన ఉన్నది అని అనుకుంటే లోన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా స్కిల్ ఉంటే వాళ్ళకు ఒక 10 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నది. లేదు స్కిల్ ఉన్నది, క్వాలిఫికేషన్ ఉన్నది అంటే ఓ 50 లక్షలు, 25 నుంచి 50 లక్షల వరకు ఇవ్వచ్చు. అంటే మిషనరీ యొక్క కాస్ట్ అనేది డిమాండ్ చేయాలి మనకు. ఒక్కొక్క మిషనరీ ₹1,00,00,000 ఉంది. ఇప్పుడు CNC మిషనరీ ఇప్పించిన కొన్ని విషయాలు, ఆ CNC మిషనరీ కాస్టే ₹1,40,00,000. అతని క్వాలిఫికేషన్ ఇంటరు, బట్ అద్భుతమైన ఆ మిషనరీ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా ఒక 15 ఏళ్ళు పనిచేసి ఆ ప్రోడక్ట్ మీద పూర్తి అవగాహన తెచ్చుకొని తన కంపెనీ ఎక్కడైతే క్లయింట్స్ ఉన్నారో ఆ క్లయింట్స్ని అప్రోచ్ అయ్యి, నాకు ఇంత పర్చేజ్ ఆర్డర్ వస్తున్నది, నువ్వు మిషన్ తీసుకుంటే నీకు ఆర్డర్ ఇస్తాము అనేది ఒకటి పర్చేజ్ ఆర్డర్స్ కూడా తేగలే శక్తి ఉంటే ఆయనకు ₹1,50,00,000 వరకు కూడా లోన్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏమి సెక్యూరిటీ పెట్టుకుంటారు? మిషనరీ మాత్రమే సెక్యూరిటీ పెట్టుకుంటారు. అది CGTMSE అద్భుతమైన స్కీమ్. ఓకే. ఇది తీసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్లో కూడా సబ్సిడీస్ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక SC కానీ ఒక ST కానీ ఇది రుణ సదుపాయం పొందితే వాళ్ళకు 35% ఫర్ మెన్, 45% ఫర్ ఉమెన్ అనేది ఉన్నది. అదే ఒక OC మహిళ తీసుకుంటే కూడా మంచి 25% వరకు 50 lakhs మించకుండా వాళ్ళకి సబ్సిడీ ఉన్నది. సో అందరికీ ఎవరైనా చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న స్కీమ్ CGTMSE. ఓకే. అదొక ట్రస్ట్ అన్నట్టు. ఓకే. క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్. ఓకే. అంటే వాళ్ళు మన తరపున సెక్యూరిటీ ఇస్తారు అన్నట్టు. ఓకే. ఓకే. రియల్ రీజన్ తోటి, నిజమైన కారణాలతోటి ఏమైనా ఫెయిల్యూర్ అవుతే, ఇప్పుడు మనం LIC కడతాము, అలాగే మన పర్సనల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం మనం. సో అలాంటి ఇన్సూరెన్స్ అనేది ఆ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే. అది మంచి స్కీమ్ అది. ఓకే. అదండి. ఇప్పటి వరకు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నికల్గానే చెప్పారు కదా సార్, లోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అనేసి అంటున్నారు. అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నికల్ సైడ్ అయినా సార్, ఇంకా వేరే వాటికి అంటే వేరే బిజినెస్? అవునవును, ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం. వాస్తవానికి బిజినెస్ల రకాలుగా మనం చూసుకుంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటుంది, రెండో సర్వీసింగ్, రిటైలింగ్, డిస్ట్రిబ్యూషన్, అగ్రిగేట్, ఫ్రాంచైజ్ బిజినెస్. ఇన్ని రకాలుగా బిజినెస్. కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. ఉదాహరణకు ఒక మెడికల్ షాప్ తీసుకోండి, ఒక దగ్గర కొన్న వస్తువుని ఇంకో దగ్గర అమ్ముతుంటారు, దాన్ని ట్రేడింగ్ అంటుంటారు. అదే ఒకటి కార్ సర్వీసింగ్ సెంటర్ తీసుకోండి, అది సర్వీసింగ్ అంటే ఏదైనా కారు వస్తే, ఏదైనా బండి వస్తే వాళ్ళు కడిగి చేసి దానికి కూడా ఏం కావాలి, వాష్ చేసడానికి, ఇంటీరియర్ డిజైన్, డీటెయిలింగ్, డెంటింగ్, వీటన్నిటికీ సరిపడా మిషనరీ అవసరం. ఆ మిషనరీకి లోన్ ఇస్తారు. ఇది సర్వీసింగ్ సెక్టర్లో మిషనరీ. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా, ఇప్పుడు నేను చేస్తున్నాను, నాది గార్మెంట్ బిజినెస్, నేను స్కూల్ యూనిఫామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, నా దగ్గర టైలరింగ్కి సంబంధించిన మిషనరీస్, అన్ని రకాల హయ్యర్ ఎండ్ మిషనరీస్ ఉంటాయి. సో ఈ మిషనరీ నేను స్వయంగా నేను స్కూల్స్కి డీలింగ్ పెట్టుకొని నేను పిల్లల బట్టలు కుట్టడము, సప్లై చేయడం, దీన్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ క్యాన్స్ ఉంటాయి, అవి ఒక ఇంజెక్షన్ మోల్డ్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటారు. సో మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసింగ్కి కానీ ఎక్కడైతే మిషనరీ అవసరమో అక్కడ మాత్రమే ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఏది సబ్సిడీ ప్రోత్సాహకాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. అదేవిధంగా లోన్ సదుపాయము, సబ్సిడీ సదుపాయం రెండు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసింగ్కి.
ఇక కింది స్థాయి ట్రేడింగ్కి వస్తే, రిటైలింగ్కి వస్తే వీటికి లోను రుణ సదుపాయం ఉన్నది. అంటే ఉదాహరణకి ముద్రా లోన్ తీసుకోవచ్చు, కానీ సబ్సిడీ సదుపాయం ఉండదు. ఎందుకు? ఒక దగ్గర కొన్న వస్తువుని ఇంకో దగ్గర కొంటున్నాం కాబట్టి దాంట్లో మన యొక్క పనితనం కానీ, ఒక మిషనరీ కానీ, ఒక గ్యారంటీ ఉండే ఒక ఫిక్స్డ్ అసెట్స్ మాత్రం ఏవి లేవు కాబట్టి దానికి సబ్సిడీస్ అనేది ఇంతవరకు లేవు. సో ఒకవేళ టర్న్ ఓవర్ అయి చేసి ఉంటే మంచి రుణ సదుపాయాలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. లోను ముద్రా లోను 10 లక్షల మీదనే ఆధారపడకుండా మన వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే డిమాండ్ చేస్తుందో, అవసరం పడుతుందో దాన్ని బట్టి మనకు 1 కోటి నుంచి 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనం వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం సిసి అంటారు దాన్ని, క్యాష్ క్రెడిట్, అది తీసుకునే సదుపాయం ఉంటుంది అన్నట్టు. టర్న్ ఓవర్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 crore ఒక పర్సన్ తీసుకున్నారు అనుకోండి సార్, ఇప్పుడు మనం ఏమన్నా ఒక 20 ఏమైనా పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అంటారు. ప్రమోటర్ ఎవరు? ఇక్కడ ఎంటర్ప్రీనర్. ఓకే, ఒక స్టార్ట్అప్ ఎంటర్ప్రైజ్ పెట్టాలి, ఒక యూనిట్ పెట్టాలి. ఆ యూనిట్కి 1 కోటి రూపాయలు అంటే దాంట్లో 25% నుంచి 30% వరకు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మన ఎంటర్ప్రీనర్ పెట్టుకోవాలి. ఓకే, 30% నుంచి 70% నుంచి 75% వరకు లోన్ సదుపాయం బ్యాంక్ నుంచి ఇస్తారు. సో ప్రమోటర్ కాంట్రిబ్యూషన్, సో బ్యాంక్ కాంట్రిబ్యూషన్, ఈ రెండు కలిపితేనే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. ఆ 1 కోటి రూపాయల కాస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర ఐడియా తప్ప ఏ అమౌంట్ లేదు, బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ మాత్రమే ఉంది తన మైండ్ లో. అవును, అప్పుడు ఎలాంటి లోన్ ఉంది? అప్పుడు చిన్న తర పరిశ్రమకి వెళ్ళాలి. చిన్న తర అంటే 1 కోటి రూపాయలు పెట్టవద్దు. వాస్తవానికి ఇప్పుడు 10 లక్షల బిజినెస్ తోటి స్టార్ట్ చేయండి, లేదంటే ఒక 25 లక్షల బిజినెస్ తోటి స్టార్ట్ చేయండి. బట్ అందులో కూడా మనకు 2 నుంచి 5 లక్షల వరకు మనం చూయించుకునే విధానము, బ్యాంకర్ తోటి మాట్లాడే విధానము బట్టి రియాలిటీని మనం ప్రజెంట్ చేస్తే బ్యాంకు ప్రోత్సాహకాలు అనేది ఉన్నవి. లేదా మాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ డిపిఆర్ చేసే క్రమంలో ఆ డిపిఆర్ని ట్రూగా మనం రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా ట్రూగా ముందట రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాండప్ ఇండియా స్కీమ్ ఉన్నది. స్టాండప్ ఇండియాలో 25% ఉండాల్సిన అవసరం లేదు, ఒక 10% ఉంటే చాలు. అంటే 10 లక్షలకు 1 లక్ష రూపాయలు ఉంటే 9 లక్షల రుణ సదుపాయం ఉంటుంది. సో మన యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అనేది మన దగ్గర ఉన్న క్యాపిటల్తో పాటు మన యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ప్రొజెక్షన్, నేను ఈ బిజినెస్ పెడితే ఎంబడే నాకు ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, అందులో నేను బ్రతకడానికి దిశగా ఈఎంఐ ఎంత కట్టగలుగుతాం. ఈఎంఐ కూడా 1 కోటి రూపాయలు అంటే దాదాపు 1,40,000 ఈఎంఐ పడుతుంది. మరి ఆ ఈఎంఐ కట్టే అంత ప్రాఫిట్ కూడా రావాలి కదా. సో దాన్ని బట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా కానీ ఒక బిజినెస్ పెట్టాలంటే ఈ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. క్యాపిటల్ అండ్ ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్, ఈ రెండు మాత్రం బేరీ చేసుకోవాలి. ఓకే, ఈ స్టార్టప్ ఇండియా లోన్కి సార్, అంటే రీసెంట్లీ నేను విన్నాను, అది ఎంతవరకు నిజమా తెలియదు, ఒకసారి మీరు చెప్తే వినాలని ఉంది. స్టార్టప్ ఇండియాలో ఇప్పుడు లోన్ తీసుకున్నాను సార్, ఒక 1 crore మేము తీసుకున్నాం. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అని అన్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ఇది ఎలా అంటే అదే మనకు ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ అంటేనే ఒక ఎంటర్ప్రైజ్ అండ్ ఎంటర్ప్రీనర్ అనేది డెవలప్ కావడానికే ప్రయత్నం లేదు. ఎందుకంటే వ్యాపారాలను పెంపొందించడమే దేశ సమగ్రతలో భాగము. కాబట్టి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉన్నదో 10% మార్జిన్ మనీ తోటి ఏదైతే మొదలు పెడతామో 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ అనేది వెండర్స్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, అంటే మిషనరీ ఎక్కడెక్కడైతే ఉంటామో ఆ మిషనరీ ఇన్స్టాల్ చేసుకొని ఒక కమర్షియల్ ప్రొడక్షన్ డేట్, సిఓడి అంటారు. సో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకునేంత వరకు కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, తర్వాత మిషనరీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 అయ్యేంత లోపల కనీసమైన 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 3 months. ఇనీషియల్గా 3 months నుంచి 6 months వరకు మనము ఏదైతే ఈఎంఐ కట్టకుండా సదుపాయాన్ని మొరటోరియం పీరియడ్ అంటారు. ఆ మొరటోరియం పీరియడ్ అనేది మనకు బ్యాంకులే ప్రొవైడ్ చేస్తాయి. మనం ఇచ్చే డిపిఆర్లో నేను 3 months తర్వాత నుంచే కట్టగలుగుతా, లేదు 6 months తర్వాత నుంచే కట్టగలుగుతా అనేది. కానీ అక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టు కాదు. సో ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఒక బర్డెనే. అంటే ముందు నుంచి ఆ 3 months 6 months వరకు అయింది, లేదు నేను ఒకటేసారి ఆ ఇంట్రెస్ట్ మీరు నా లోన్ పోర్షన్కి యాడ్ చేయండి, నేను అప్పటి నుంచే కడతాను 3 months తర్వాత నుంచే. రియల్గా 3 months తర్వాత కూడా స్టార్ట్ చేయలేని ప్రొసీజర్ ఏమైనా ఉంటే మనం మెయిల్ పెట్టుకొని ఏజీఎంకి ఒక లెటర్ పెట్టుకొని కూడా మళ్ళీ ఇంకో 3 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 6 months 3 months నుంచి 1 year వరకు మొరటోరియం పీరియడ్ని మనం తీసుకునే అవకాశం ఉన్నది. బట్ విత్ రెస్పెక్ట్ టు ద కండిషన్ ఆఫ్
పేయింగ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ అట్లీస్ట్ ఓకే. వెన్ దే ప్రొవైడెడ్ సంథింగ్ లోను 1 కోటి రూపాయలలో 25 లక్షలు ఇచ్చారంటే ఆ 25 లక్షలకు ఇంట్రెస్ట్ 12% 11.5% యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ పోర్షన్ అయితే మనం కట్టాల్సిన పరిస్థితిలో మాత్రం ఉండాలి. ఓకే. అది ఈ లోన్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా సార్ కంపెనీస్ కి? లోన్కి 100%. ఇప్పుడు ఉదాహరణ మీరు అడిగిన మొదటి క్వశ్చన్ CGTMSM ఉంది కదా, Yes. దానికి 1.5% నుంచి 2% వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. Okay. మన ఈఎంఐ మన లోన్ పోర్షన్లో అది కూడా యాడ్ అవుతుంది. Okay. పర్ యానం కట్టవలసి వస్తుంది మనము. ఓకే. సో ఇన్సూరెన్స్ ఉంటుంది, టోటల్ అమౌంట్ ఉంటుందా సార్? టోటల్ అమౌంట్ ఉంటుంది. ఎంత అయితే అవుట్ స్టాండింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్కి 90 లక్షలు ఉంటుంది. సో అప్పుడు ఆ 90 లక్షలకు మాత్రమే 90,000 పడుతుంటుంది అట్లా. ఓకే. సో అది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది ప్రతి లోన్కు ఉండాల్సిందే కూడా. ఎస్ ఎస్. అది ఆఫ్టర్ కరోనా చాలా మార్పులు వచ్చాయి అవును. లోన్స్ విషయంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ సొసైటీలో. మహిళలకు ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయంటారా? మేడం, మహిళలకు అడుగడుగున ముందు నుంచి కూడా మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ముద్రా లోన్ అప్లికేబులే, ఓకే. పిఎంఈజీపీ స్కీమ్లు అప్లికేబులే. కానీ ఈ మధ్యలో 2021-22 ప్రాంతంలో స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఒక అద్భుతమైన స్కీమ్ వచ్చింది. CGTMSM లాగానే ఓకే. స్టాండప్ ఇండియా ఎవరికి ఇస్తారు అని అంటే 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లిమిట్. ఈ 1 కోటి రూపాయల రుణ సదుపాయం ఎవరు పొందొచ్చు అంటే అత్యధికంగా మహిళలు ఎక్కువ తీసుకుంటున్నారు ఈ మధ్యలో. ఓకే. సో తద్వారా మహిళలు ఎక్కువ ఎంటర్ప్రినర్స్ కావడానికి ఒక మంచి అవకాశం. అంటే ప్రతి బ్యాంక్ బ్రాంచ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి బ్యాంక్ బ్రాంచ్ ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక ఉమెన్ ఆఫ్ ఎనీ కేటగిరీకి 1 crore వరకు రుణ సదుపాయం ఇవ్వాల్సిందే. ఓకే. సో సబ్జెక్ట్ టు ద మళ్ళీ ఎక్స్పాన్షన్ యూనిట్స్కి, మళ్ళీ ఎగ్జిస్టెడ్ యూనిట్స్కి, స్టార్టప్ యూనిట్స్ కూడా 1 crore వరకు లోన్ తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోవచ్చు, సర్వీసింగ్లో తీసుకోవచ్చు. అట్లా మీరు అడిగిన ముందు మనం మాట్లాడుకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారంగా వాళ్ళకి లోన్ పోర్షన్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఒక మంచి స్కీము. ఈ ఉమెన్ కూడా ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ సబ్సిడీ అంటే పావుల వడ్డీ స్కీమ్ అని ఒకటి ఉన్నది మన తెలంగాణ గవర్నమెంట్లో. పావుల వడ్డీ స్కీమ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా పావుల వడ్డీ అంటే మనం ఏదైతే 12% కడుతున్నామో ప్రతి 6 monthsకు 9% రిబేట్ అవుతుంటుంది, మళ్ళీ మనకు బ్యాక్ వచ్చేస్తుంటుంది. సో అది ఒక అద్భుతమైన స్కీము. అలాగే టెక్నికల్ అప్గ్రేడేషన్ ఏదైనా చేసుకుంటే బాలానగర్లో మనకు MSME ఒక ఆఫీస్ ఉన్నది, మీరు చూడవచ్చు హెడ్ ఆఫీసు. దాని ద్వారా కూడా మనము ఈ టెక్నికల్ అప్గ్రేడేషన్ ఉదాహరణకి ISOలు మనం ఏదైనా అప్లై చేసుకుంటే 100% డిస్బర్స్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఇది మంచి ప్రోత్సాహకాలు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాల్సిన ప్రోత్సాహకాలు. అలాగే పవర్ సబ్సిడీ కూడా ఉంటుంది మనకు. అంటే ఒక యూనిట్ ప్రకారంగా మనం ఇండస్ట్రీస్కి ఒక యూనిట్కి ₹1.50 అంటే ₹1.50 రిబేట్ వస్తుంది మనకు. ముందు మనం కరెంట్ బిల్లు కడతాము, చేస్తాము. ప్రతి 6 months యొక్క కరెంట్ బిల్లు మళ్ళీ మనం గవర్నమెంట్ అప్లై చేసుకుంటే సో అవి కూడా వస్తాయి. నిజంగా ఇస్తున్నారా సార్? నిజంగా ఇస్తున్నారు అంటే వాస్తవానికి ఇప్పుడు 1250 కోట్ల వరకు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. అంటే ఇప్పుడు ఇంత ముందుకు వచ్చిన ప్రభుత్వం నుంచి కూడా మనకు పేమెంట్స్ అనేది కరెక్ట్గా రావడం లేదు. అంటే ఒక ఎంటర్ప్రీనర్కి రావాల్సిన టైంలో రానప్పుడు ఎంటర్ప్రైజెస్ మూతపడుతున్నాయి కూడా కదా. సో ఇప్పుడు సంవత్సరంలో ఒక రావాల్సినవి 3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఒక SC ST ఎంటర్ప్రీనర్స్కి అయితే మాత్రం మొత్తం 5 ఏళ్ళు కూడా పడుతున్నవి. అంటే దాదాపుగా సంవత్సరానికి 1200 కోట్ల బకాయిలు అవసరం ఉంటే మినిమం ఒక 100-150 కోట్లు ఇచ్చి మామ అనిపిస్తున్నారు. సో ఎంటర్ప్రీనర్షిప్ అనేది రియల్గా డెవలప్మెంట్ అవుతలేదు అనేది నేను నమ్ముతున్నాను, ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా. ఓకే. ఆంజనేయులు గారు, GST ప్రోత్సాహకాలు ఏవో వచ్చాయంట కదా, వాటి గురించి వివరిస్తారా కొంచెం? GST ప్రోత్సాహకాలు అంటే మొన్న వచ్చినాయని చెప్తున్నారు. బట్ GST ఇంతకుముందుకు వ్యాట్ అనేది ఉండే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఉండే. ఇప్పుడు CGST SGST అని GST ఒకటి అవుతున్నది. సో ముందు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకు అప్పుడు 18%, కొన్ని అకామిడేటర్స్లో 28% వరకు కూడా ఛార్జ్ చేశారు. సో ఇక్కడ 18% ఉన్నప్పుడు చాలా ఎంటర్ప్రీనర్స్ ఇబ్బంది పడి వాళ్ళు ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళ కంపెనీస్ని మూతపడడానికి కూడా కారణమైంది GST. ఎందుకంటే GST ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అవుతుంది. 5% వ్యాట్ ఎక్కడ,
18% అంటే కోటికి 18 లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉన్నది అని అంటే నిజానికి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అవుతున్నది అంటే కదా. అదే నా 18 లక్షలు ఉంటే నాకు వర్కింగ్ క్యాపిటల్ యూజ్ అవుతుంది, ఒక కొత్త మిషనరీ కొనగలుగుతాను, ఒకటి మెయింటెనెన్స్కు నాకు ఉపయోగపడుతుంది, రెంటల్ అడ్వాన్సెస్కు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ప్రోత్సాహకాలు ఇస్తూనే అదొక చాలా బర్డెన్ అయింది నాకు. దగ్గరకు వచ్చే ఎంటర్ప్రీనర్స్ చాలామంది కూడా మూతపడిన కారణము జిఎస్టీ కూడా ఒకటి ఉన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు ప్రోత్సాహకాలు ఎందుకు అంటున్నారు అంటే మేము జిఎస్టీ తగ్గించినాం కాబట్టి ప్రోత్సాహకం అంటున్నారు. అంటే ఈ లాస్ట్ 5 to 10 years అయితే మనం మాట్లాడుకోవాల్సిందే కదా. లాస్ట్ 10 years అయితే 18% కట్టడం జరిగింది కదా. కాబట్టి ట్యాక్స్ అనేది ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఒక ప్రోడక్ట్ని ఒక మిషనరీ మనం కొంటే మిషనరీ వాడు జిఎస్టీ కడుతున్నాడు అక్కడ. అదే మిషన్ తయారు చేయడానికి జిఎస్టీ, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. ఒక వ్యాపారస్తుడు ఆ మిషనరీని ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదే మిషనరీ మీద మళ్ళీ 18% కడుతున్నాడు. ఆ మిషన్ నుంచి వచ్చే ప్రొడక్షన్ మీద ఇక్కడ క్లయింట్స్ 18% జిఎస్టీ. అంటే ఈ చైన్ ఆఫ్ జిఎస్టీలో ఎంత పర్సెంటేజ్ అనేది చేతులు మారుతున్నాయి. ప్రోత్సాహకాలకు ఇచ్చే టైంకి ఇచ్చి మీరు జిఎస్టీ కలెక్ట్ చేస్తే అన్నీ సజావుగా జరుగుతుంటాయి. ప్రోత్సాహకాలేమో జీరో, తీసుకునేది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అప్పుల కింద ప్రతి నెలకు ఒక బయట అప్పు చేసి మనం వ్యాపారం పెడితే ఒక ప్రైవేట్ అప్పువాడు ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ఎట్లయితే మన ఇంటికి వచ్చి ఎట్లయితే జప్తు చేసుకుని వెంటబడడం జరుగుతుందో ఇప్పుడు ఆ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ ఆఫీసర్స్ కూడా ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ అనేది కాకుండా ఒక ప్రైవేటు అప్పుదారులాగా బిహేవ్ అయిపోతున్నది మొత్తం. మీరు చూడండి ప్రతి ఎంటర్ప్రీనర్కి ప్రతి నెల ప్రతిరోజు మెసేజ్ వస్తూనే ఉంటుంది, మీరు ఇంత జిఎస్టీ పేమెంట్ చేయాలి, ఇంత చేయాలి. సో జిఎస్టీ పేమెంటు కానీ ప్రోత్సాహకాలు కానీ సబ్సిడీస్ కానీ లోన్ స్కీములు కానీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయండి? ఒక ఎంటర్ప్రీనర్ని డెవలప్ చేయడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదానికి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. పై స్థాయి స్కీములు అన్నీ కరెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ఫండింగ్ కరెక్ట్గా టైంకి వస్తే మీరు ఇవి పెట్టడంలో తప్పులేదు నేను అంటున్నా. నాకు వచ్చే సబ్సిడీలు రావు, నాకు వచ్చే లోను రాదు, అడిగినంత లోను రాదు, అరకొరగా లోన్లు ఇచ్చి అరకొరగా అప్పులు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరు టైంకి ఇవి పేమెంట్ చేయాలి, లేదంటే పెనాల్టీలు, అధిక ఫీజులు 24% లెవీడ్ అవుతుంది. జిఎస్టీ వాళ్ళు ఒక్కొక్క రోజు లేట్ చేస్తుంటే రోజుకు 100 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఆ 100 రూపాయలు వాటికి 24%. అంటే దాదాపు ఒక 3 నెలలు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే లక్షల రూపాయల వసూలు జరుగుతుంది ఇక్కడ. అది ఈ జిఎస్టీ రూపంలో వెళ్ళకపోవడం, ఆ కంపెనీ నడపకపోకుండా ఒక ఉద్యోగం చేసుకొని బతికే కూలీలు అయిపోతున్నారు కొంతమంది. సో లోన్ డిఫాల్ట్ అవుతున్నది. ఏమంటారు, లోన్ డిఫాల్ట్ చేసుకుంటున్నారు, మీకు స్కిల్ లేదు, మీ దగ్గర ఫైనాన్స్ లేదు. ఫైనాన్స్ కావాలనే లోన్ దగ్గరికి వెళ్ళాం కదా. ఆ పర్పస్ అనేది కరెక్ట్ ఫిల్అప్ అవుతలేదు. కాబట్టి స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ ఎవరు ఏం ప్లాన్ చేసుకున్నా జాగ్రత్తగా అడిగేసి ఒక స్వాట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. నీ స్ట్రెంత్ ఏంది, నీ ఆపర్చునిటీ ఏంది, నీ వీక్నెస్ ఏంది, అవన్నీ కొద్దిగా వేసుకొని నీ థ్రెటన్స్ ఏంటి అట్లా వేసుకొని ముందుకు వెళ్ళడము ఒక ఎంటర్ప్రీనర్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ మాత్రం మ్యాక్సిమం ఫెయిల్యూరే చూస్తున్నాం తప్ప ఎందుకు ఇవన్నీ ఇంక్లూషన్స్ అంటే రైట్ వే రైట్ టైంలో లేవు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అడుగేయాలి. అలాంటి వాళ్ళకు మేము ప్రాక్టికల్గా ఒక 30 minutes క్లాస్, 30 minutes డిస్కషన్లో కూడా అది సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా అనే క్లియర్ అడ్వైస్ ఇవ్వగలుగుతాం మేము. అది డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ వాళ్ళు ఎంచుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ని బట్టి మీరు సలహాలు సూచనలు అనేది ఇస్తాం. వాళ్ళు ప్రోడక్ట్ ఎంచుకుంటే కూడా మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తాము. బ్యాంకర్స్ కూడా మేము అప్రోచ్ చేపిస్తాము. సో ఆ యొక్క ఇప్పుడు సంస్థలు ఉన్నవి. ఇప్పుడు ఉదాహరణకి సిఐఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉన్నది. సో ఫ్యాప్సీ ఉన్నది, ఫిక్కీ ఉన్నది, ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఛాంబర్స్ అండ్ కామర్స్, డిక్కీ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అట్లా చాలా అనేక ప్రైవేట్ సంస్థలు కూడా గవర్నమెంట్ తోటి భాగస్వామ్యం అయ్యి పనిచేస్తున్నాయి. అతి పురాతనమైనది సిఐఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఫిక్కీ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఫ్యాప్సీ మీరు లక్డీ కపూర్లో చూసుకుంటే డిక్కీ సంస్థ ఉన్నది, ఫ్యాప్సీ సంస్థ ఉన్నది. వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మమ్మల్ని అప్రోచ్ అయినా కానీ మేము కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం అన్నట్టు. ఏమన్నా ఛార్జ్ చేస్తారా సార్? జనరల్గా ఛార్జ్ ఉంటుంది కదా, డాక్యుమెంటేషన్ ఛార్జ్ అవి ఎవరైనా చేస్తారు, అది ఎక్కడైనా ఉంటుంది. బట్ మ్యాక్సిమం వాళ్ళకు రియల్గా స్టాండప్ ఎంటర్ప్రీనర్ కావాల్సిందే, వాళ్ళు ఎంటర్ప్రీనర్గా సక్సెస్ దిశగా వెళ్ళాల్సిందే. అది నవేడేస్ అసలు ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఇప్పుడు బిజినెస్ రంగం వైపు వస్తున్నారు అందరూ.
స్టార్ట్అప్ ఇండియా అని ఎంఎస్ఎం కొంతమంది ఏమో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి, కొంతమంది లోన్స్ ప్రయత్నిస్తున్నారు లేని వాళ్ళు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఉద్యోగాలు అనేది అంతే దొరకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరు బీటెక్లు మెకానికల్ ఇంజనీర్లు అవుతున్నారు. సో ఇప్పుడు మీరు నూతనంగా వచ్చే బిజినెస్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఇప్పుడు వాస్తవానికి మేడం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనేది ప్రతి సంవత్సరం తెలంగాణలో తీసుకుంటే 3,50,000 నుంచి 4,50,000 వరకు గ్రాడ్యుయేట్స్ బయటకు వెళ్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కొందరు ఎంఎస్ చేయడానికి అవుట్ ఆఫ్ వెళ్తున్నారు. కొంతమంది అతి తక్కువ పర్సెంట్, మీరు తెలుసు దాదాపు గవర్నమెంట్ జాబులు అసలు లేవు, ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అని బాగు చేసే విధమైన శాలరీస్ అయితే మన దగ్గర లేవు. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగాలలో అయితే ఒక సాఫ్ట్వేర్ మంచి బాగా భూమి వచ్చింది, బాగా డెవలప్ అయింది, దానివల్ల చాలామంది ఉద్యోగస్తులు అయ్యారు. కానీ అందులో 10 to 20% మాత్రమే బాగా స్కిల్ ఉండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ వైపు ఎవరైతే అడుగులు వేస్తున్నారో, కొంతమంది ఒక 10% అయితే జనరేషన్ టు జనరేషన్ వచ్చిన వ్యాపారాలు ఉంటాయి. ఇక స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కిల్స్ని అంటే డైరెక్ట్ బిజినెస్‌లోకి ఎంటర్ కాకుండా నేను చెప్పిన కొన్ని సంస్థలు, ఉదాహరణకి మన ఇప్పుడు బాలానగర్లో ఉన్న ఎంఎస్ఎంఈ కావచ్చు, యూసఫ్గూడ నిమ్స్మీ కావచ్చు, తర్వాత డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లు కూడా మనం చేస్తాయి. తర్వాత ఈసీఐలో ఉన్న హెడ్ ఆఫీస్ ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషను. సో ఈ సంస్థలను పిఎంఈజీపీ, కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఉన్నది, ఇలా నాబార్డు ఉన్నది. నాబార్డు తరపున మనకు ఎన్ఎల్ఎం స్కీమ్, ఒక మంచి స్కీమ్ ఉన్నది, మీకు చెప్పలేదు సారీ, ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని ఒకటి ఉన్నది. ఎన్ఎల్ఎం అంటే బ్రతికున్న జీవరాశుల పెంపకాలకు. జీవరాశుల పెంపకాలు అంటే అందులో మనకు కవరేజ్ అయ్యేటివి నాటుకోళ్ళ పెంపకాలు, యానిమల్ అండ్ హస్బెండరీ. సో ఇవి మనకు షీప్ ఫాము, గోట్ ఫాము, అలాగే పిగ్గరీ ఫార్మ్స్. సో వీటికి హైయెస్ట్ సబ్సిడీ అంటే 50% సబ్సిడీ పోషకంతో చేస్తున్నారు అన్నమాట. అంటే ఇది కూడా ₹1,00,00,000 వరకు ఒకటి, 500 గొర్రెలు కానీ 500 మేకలు, అలాగే 25 మేలు 500 ఫీమేలు, అట్లా ఒక స్కీమ్ ఉన్నది. దాంట్లో మినిమం ఒక 5 ఎకరాలు ఉండాలి. ఓకే, 5 ఎకరాలు నా దగ్గర లీజ్ కానీ ఓన్ కానీ ఉండొచ్చు. ఒకవేళ 5 ఎకరాలు లేదు, నేను అంత కాంట్రిబ్యూషన్ చేయలేను అని అంటే ఒక 60 లక్షల ప్రాజెక్టుకు రావచ్చు. లేదు అంతా కూడా లేదంటే 30 లక్షల ప్రాజెక్ట్ కావచ్చు. నాటుకోళ్ళ పెంపకాలు 30 లక్షల ప్రాజెక్ట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. అందులో 10% మాత్రమే మనం మార్జిన్ మనీ కట్టాలి. తర్వాత 90% మనకు లోన్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్యలో కొద్దిగా మోర్ బెనిఫిషరీస్ డిమాండ్ ఎక్కువైంది. సో ఇప్పుడు 90% లోన్ తెచ్చుకోవాలని ఒకటి గైడ్లైన్స్ వచ్చినది. 10% మార్జిన్ తోటి అంతకంటే ముందు 40% లోన్ వస్తుండే, 40% 50% సబ్సిడీ వస్తుండే. సో 90%, 10% కాంట్రిబ్యూషన్, ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. ఇది అద్భుతమైన స్కీమ్ ఉండే, కానీ యూజ్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయినారు. సో ఇక్కడ కూడా డిమాండ్ అని పెరిగింది. పెరిగినట్టు సప్లై తగ్గించాలని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ గైడ్లైన్స్ చేసింది, ఎల్ఎన్ఎల్ఎం స్కీము. చాలా మంచి స్కీము ఇది, ఎందుకంటే వ్యవసాయదారులకు బాగా ఉపయోగపడేది. ఎందుకంటే ఎంత వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ మాత్రం ప్రోత్సాహం ఇస్తే 50% సబ్సిడీ తోటి ఉన్న స్కీమ్ అండి. ఓకే, అదే మేడం. ఇది ఎంఎస్ఎంఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి, ఐ మీన్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్లో తీసుకోకెళ్తే ఏంటంటే స్కిల్ తక్కువ అవుతుంది. నీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే ఎంఎస్ఎంఈ స్కీమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్తారు, అందులో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తారు. బట్ వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, వ్యాపారం లావాదేవీలు ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్లు అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, మూవబుల్ అసెట్స్ అంటే, లయబిలిటీస్ అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్ ఉండదు కదండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదువుకోవడానికి ఎంబీఏ ఫైనాన్స్ చేస్తారు. ఎంబీఏ ఫైనాన్స్ చేసినా కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే కనీసం ఆ సబ్జెక్ట్ మీద మనం కోర్సు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏదో క్వాలిఫికేషన్ పెట్టుకొని నాకు లోన్ కావాలని అంటే వాళ్ళు అడిగేది అదే, నువ్వు లోన్ కావాలంటే ఏ ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రొడక్షన్ ఎంత చేయగలుగుతావు, దాని కాస్ట్ ఏంటి, దాని ప్రాఫిట్ ఏంటి, అట్లా అనేక రకాలుగా అడుగుతారు. కాబట్టి దాని మీద మంచి అవగాహన, ఎంత మనం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఎంత మంచి లెర్నింగ్ అవుతే అంత మంచి ఎర్నింగ్ అవుతుంది, మంచి ఎంటర్ప్రైజ్ డెవలప్ అవుతుంది, అది మనకు ఉపయోగం అది. సో స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది వయసుతో పాటు పరిగెత్తకుండా మంచి అనుభవం తెచ్చుకున్న తర్వాతనే మీరు దిగండి అని నా ఇచ్చే సలహా. ఆంజనేయులు గారు, ఏ సెక్టార్లో డిమాండ్ ఎక్కువ ఉంది సార్? ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది జనరల్గా ప్రతి ఒక్కరికి, ఎంత మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా దగ్గరికి ఎన్ఆర్ఐస్ వస్తుంటారు, వాళ్ళు మంచి డబ్బు పట్టుకొని వస్తుంటారు. నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నది, ఎన్ని లక్షలు ఉన్నది, నాకు ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఐడియా లేదు, స్కిల్ లేదు.
స్కిల్ అండ్ ఐడియా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు. సో ఈ ప్రాబ్లం చాలా ఫేస్ అవుతున్నది అన్నట్టు. ఓకే. అందుకని ఒక్కోసారి ఏమవుతారు, ఈ స్కిల్ ఉన్నవాడు ఈ డబ్బు ఉన్నవాడు ఇద్దరు పార్ట్నర్స్ అవుతారు. పార్ట్నర్స్ ఒక ఎంటర్ప్రైనర్ అవగాహన ఉంటేనేమో మంచి అది ఎలాబొరేటెడ్ అవుతుంది, కంపెనీ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోతుంది. అవగాహన లేని వారికి కింది స్థాయిలో స్మాష్ అవుతుంటుంది. సో జిఎస్టీ ఒక కారణం అవుతాయి. పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఫెయిల్యూర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి అన్నట్టు దాంట్లో. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మంచి ఈడిపి ట్రైనింగ్ ద్వారా అవగాహన తెచ్చుకొని మంచి కన్సల్టెంట్ మంచి అడ్వైజర్ ద్వారా మంచి సంస్థల ద్వారా మీరు అప్రోచ్ అవుతే మంచి డిపిఆర్ మంచి అకాడమిక్ని మీరు ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు లర్న్ అయినాక మీరు ఎంటర్ప్రైజ్ ఓపెన్ చేసి ఒక వ్యాపారం చేయగలిగితే చాలా బాగుంటుంది మేడం. ఈ లోన్స్ పొందడానికి సివిల్ స్కోర్ అవసరం అంటారా సార్? సిబిల్ స్కోర్ అనేది ఒక ప్రధానమైన అంశం మేడం. ఇప్పుడు ఏ ఎంటర్ప్రినర్ వెనకాల కూడా నేనేమంటా చాలా అద్భుతమైన సిబిల్ స్కోర్ ఎప్పుడు వస్తుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళకి. మరి ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఎటువంటి అకౌంట్ లేకుండా ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్ స్టార్ట్అప్ చేయాలి, వాడికి ఏం ఉండదు కానీ నెగటివ్ లేదన్నట్టే కదా. ఒక సిబిల్ అయితే ఏదో ఉంటుంది, అదే బాగా ట్రాన్సాక్షన్ చేసుకున్న వాడికి 720, 730, 750 ఉంటుంది. సో ఎగ్జిస్టెడ్ ఎంటర్ప్రినర్స్ కానీ వ్యాపార లావాదేవీల్లో ఎవరు లోన్లు ఎగవేత చెయ్యని వారికి, ఉదాహరణకి మనకు తెలియకుండా కొంతమంది మొబైల్స్ కూడా ఇప్పిస్తుంటాం, ఎప్పుడో ఈ 10 ఏళ్ల కిందట వాడు ఈఎంఐ కట్టడు, అది డిఫాల్ట్లో పడిపోతుంది. అది ఇప్పుడు 15-20 ఏళ్ళ తర్వాత కూడా మనం సిబిల్ ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు లోన్ రావడం చాలా కష్టం, 90% కష్టం. ఒక 10% రియల్ రీజన్ని మనం ప్రొజెక్ట్ చేసి అక్కడ చూపిస్తే బ్యాంక్ వాళ్ళు సాయం చేసేయగలుగుతారు. కనీసం మినిమం 720 ఎబవ్ ఉంటే ఈజీగా లోన్ వస్తుంది. 700 ఎబవ్ కొద్దిగా ఉంటే సో వాళ్ళకు కొద్దిగా కష్టం అవుతుంది, లోన్ పోర్షన్ కూడా తక్కువ అవుతుంది. సో రైట్ ఆఫ్స్ అనేది అతిగా ఉండదు, 1-2 రైట్ ఆఫ్స్ ఉంటే ఎవరైనా క్షమిస్తారు రియల్ రీజన్. అంతేగాని ప్రతి లోన్ వెనకాల రైట్ ఆఫ్ ఉండి సెటిల్మెంట్లు ఉండి వాళ్ళకు లోన్ రావడం చాలా కష్టము. సో ఇప్పుడు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా వచ్చేసినాయి కదా, ఆ ప్రైవేట్ బ్యాంకులు ఏదో వాళ్ళకి ఇస్తావి, వాళ్ళకు ఏదో నమ్మకంతో ఇస్తారు, వాళ్ళు కట్టరా అది తర్వాత విషయం. సో అలా అందులో కూడా మంచిగా బెస్ట్గా కట్టుకొని తర్వాత గవర్నమెంట్ బ్యాంక్స్కి పబ్లిక్ సర్వీస్ బ్యాంక్స్కి కూడా మనము డైవర్ట్ కావచ్చు. అలా అండి. ప్రత్యామ్నాయంగా ఏమి వెసులుబాటు లేదంటారు, ఓన్లీ సివిల్ స్కోర్ ఆధారితంగానే ఈ లోన్లు అనేది అంతే సివిల్ ఆధారితంగానే వస్తాయి. ఏమి పెద్ద డెవలప్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ట్అప్ ఎంటర్ప్రైనర్ సిబిల్ ఉండదు, నేను చెప్పాను కదా, 600-500 కూడా ఉండదు, ఎందుకంటే అతను ఎక్కడ ట్రాన్సాక్షన్ చేయలేదు. కానీ నెగిటివ్ లేదు కదా, ఇప్పుడు ఇస్తే అవకాశం ఇస్తే నెగిటివ్ ఉంటే రాదు, 100% రాదు. నేను చెప్పిన 90% అయితే రాదు, 10%. అదే 1-2 రైట్ ఆఫ్లు ఉంటే బ్యాంకర్స్ కన్సిడర్ చేస్తారు. అది కూడా చిన్న చిన్న లోన్లు, 10,000 లోన్లో 20,000 40,000 లోను మనం మొబైల్కి తీసుకున్నాము, అది కట్టలేని పరిస్థితి ఎప్పుడో అది అయ్యింది, ఇప్పుడు మంచిగా డెవలప్ అయినా ఇప్పుడు కట్టగలుగుతావు అంటే అవి సెటిల్మెంట్ చేయకుండా కట్టుకోండి, బాగుంటుంది. అది మా దగ్గరకు వచ్చే వాళ్ళకి అదే చెప్తాము. వాళ్ళు ప్రాక్టికల్ కూడా మొండిగా వెళ్తారు, కొంతమంది మళ్ళీ రిటర్న్ వస్తారు. అది 40 లక్షల లోన్ కావాలంటారు, అక్కడ 40,000 కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఆ 40,000 కట్టుకుంటే అది సెటిల్ అయిపోతుంది, సిబిల్ రిఫ్లెక్ట్ అవుతుంది, మంచి సిబిల్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలా సిబిల్ మాత్రము ఎవరు కూడా పాడు చేసుకోకూడదు. ఇది మొట్టమొదటి సలహా. ఏ కొత్త వాళ్ళు కానీ రూపాయి ఖర్చు అనేది సిబిల్ పరంగానే ఎగ్జిక్యూట్ చేస్తారు. సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐటీ లేకున్నా సరే సిబిల్ మాత్రం మంచిగా ఉండాలి. సార్ స్టార్టప్లో ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి సార్? మేడం బిజినెస్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేటగరైజ్ చేసింది. ఉదాహరణకి MSME.gov.in మీరు కొడితే 358 బిజినెస్లు అందులో లిస్ట్ అవుట్ ఉంటాయి. అంటే అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్, బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాస్టిక్ క్యాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా 100,000 బిజినెస్లు ఉన్నాయి. PMEGPలో PMEGP.gov.in కొడితే మనకు 78 బిజినెస్లు సర్వీస్ సెక్టార్లో మనకు మంచి బిజినెస్లు ఉంటాయి. సర్వీస్ సెక్టార్ ఒకటేమో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి, ఒకటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఏదో ఒక చోట మనకు ఇంట్రెస్ట్ వస్తుంది, అరే నేను ఈ సెక్టార్లోకి వెళ్తే ఈ బిజినెస్ చేయగలిగితే నాకు రాబడి ఉంటుంది. ఇంకోటి డిమాండ్ కూడా, ఉదాహరణకి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్లాస్టిక్ అయిపోయింది. సో ప్లాస్టిక్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్నది. సో దీని మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని మన చెర్లపల్లిలో ఉన్నది. 3 months కోర్సు నుంచి 1 year కోర్సు వరకు కూడా అందులోనే డిప్లొమా చేయడానికి అట్లాంటి కోర్సులు కూడా ఉన్నాయి. సో మన పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళ పిల్లలను కూడా ఆ వైపున పంపించి ఆ కోర్సులు అటెండ్ చేయించి అట్లా కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. అలాగే
గార్మెంట్స్ సెక్టార్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది. నిత్యావసర వస్తువులు ఉంటాయి, పప్పు దినుసులు, ఇప్పుడు బ్రాండింగ్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను కేటగరైజ్ చేసిన కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్, ట్రేడింగ్, అలాగే మనకు డిస్ట్రిబ్యూషను, ఫ్రాంచైజీ అని చెప్పాను. ఫ్రాంచైజీ బిజినెస్లు కూడా అంటే ఒక మంచి బ్రాండ్ ఉన్న కంపెనీస్కి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి డిమాండ్ ఉన్నది. బాస్కిన్ రాబిన్స్ అని ఉన్నది. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ ఎండాకాలం వస్తే అవి, వానాకాలం వస్తే అట్లా ఏ ఏ సీజన్కి ఆ సీజన్ ఉండే మంచి బ్రాండెడ్ బిజినెస్లు కూడా అతి తక్కువ. ఇప్పుడు టీ టైం ఉన్నది. టీ టైం ఏంటంటే ఒక సెక్టర్ తోటి స్టార్ట్ అయింది, ఒక షాప్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వేల అవుట్లెట్స్ అయిపోయినాయి. ఆ అవుట్లెట్స్ అన్నీ కూడా ఫ్రాంచైజ్ కిందనే. తర్వాత మిగతా వచ్చినాయి మిస్టర్ టీ అని, అవన్నీ చాలా వందలు వచ్చినాయి. అందులో 3 లక్షల నుంచి 2 లక్షల నుంచి కూడా 10 లక్షల వరకు ఆ బ్రాండ్ ఇమేజ్ని బట్టి వాళ్ళు బిజినెస్లు చేసుకునే అవకాశం ఉన్నది. నిత్యావసర వస్తువులు లైక్ డీమార్ట్ కానీ, మనకు స్పెన్సర్ కానీ, వాటికి మనం సప్లై చేయాలంటే పప్పు దినుసుల కాడికి ప్రాసెసింగ్ సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఏవైనా నిత్యావసర వస్తువులు అనేది డైలీ రొటేషన్లో డబ్బులు కనిపిస్తుంటాయి అన్నట్టు. సో కొద్దిగా స్కిల్ ఉండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యండి, మెకానికల్ అయ్యి ఉండి, ప్లాస్టిక్ వైపు కానీ, ఆటోమొబైల్ వైపు కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఉదాహరణకి ఇప్పుడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని ఉన్నదండి. చాలా అద్భుతమైన స్కీమ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్లో స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమలు అన్నా కదా, చిన్న తరహా పరిశ్రమల్లో దాదాపు 20 లక్షల కోట్ల బిజినెస్, అంటే మనం టోటల్ ఇండియాలో ఉన్న బిజినెస్లో 20% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచే ప్రొక్యూర్మెంట్ చేయాలి అనేది ఒకటి గవర్నమెంట్ జీవో ఉన్నది అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ 20%లో 4% ప్రొక్యూర్మెంట్ పాలసీ కేవలం ఎస్సీ ఎస్టీల ఎంటర్ప్రైజెస్ నుంచే ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఉదాహరణకి రైల్వేస్ ఉన్నది. రైల్వేస్లో కొన్ని కోట్ల టెండర్స్ పడుతుంటాయి, కొన్ని కోట్ల టెండర్స్. అంటే ఈవెన్ ఇప్పుడు మేము అప్పుడప్పుడు అప్రోచ్ అయ్యేది, ఇప్పుడు బెడ్షీట్లు, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్, ఇవి స్టిచ్చింగ్ చేయించాలి, ఇవి మళ్ళీ నెక్స్ట్ వాషింగ్ చేయించాలి, తర్వాత ఫుడ్ని వాటర్ బాటిల్స్ని సప్లై చేయాలి. ఇలాంటి అనేక ఇప్పుడు రైల్వే ఇంజన్ తయారవుతుంది, బోగీలు తయారవుతాయి. దానికి సంబంధించిన నట్టు బోల్ట్ కానుండి మొదలు పెడితే బట్ట వరకు కూడా సప్లై చేసేది ప్రతిదీ టెండర్ పాలసీ ద్వారా అవుతుంది. సెంట్రల్ కానీ ఇక్కడ స్టేట్ కానీ. సో అనేక పబ్లిక్ సర్వీస్, ఇప్పుడు బిహెచ్ఏల్ ఉన్నది ప్రొక్యూర్మెంట్ పాలసీ. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ పబ్లిక్ సర్వీస్ యూనిట్స్కి వర్తిస్తుంది అన్నట్టు. సో 4% ప్రొక్యూర్మెంట్ పాలసీ వాల్యూ ఎంత అయ్యా అంటే దాదాపు 20 లక్షల కోట్ల, కేవలం 4%దే. 20 లక్షల కోట్లలో ఒక ఎంటర్ప్రీనర్, కొత్త వ్యాపారం దిగే వాళ్లకు నీ షేర్ ఎంత, మన షేర్ ఎంత, నేను ఎంత బిజినెస్ చేయగలుగుతా, ఏది తయారు చేయగలుగుతా అనేది మనము ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇది మంచి పాలసీ. ఇట్లా ఈ టెండర్స్ ద్వారా కూడా మనం రెడీ బిజినెస్ని తీసుకోవచ్చు. వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయా సార్? డాక్యుమెంట్స్ తప్పకుండా ఉంటాయి కదా. స్టార్టప్ కొద్దిగా 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. ఆ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఉండాలి. వాళ్ళ అధికారులతో సంప్రదింపులు అయ్యి ఆ డేట్ ప్రకారంగా ప్రతి పబ్లిక్ సర్వీస్ యూనిట్లో మీరు లిమిటెడ్ కంపెనీస్ యూనిట్స్కి మీరు వెబ్సైట్లో అప్రోచ్ అవుతే మనకు ఆ టెండర్స్ అనేది, ఈ టెండర్స్ అని కొట్టండి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెటింగ్ GOEM అనేది కూడా ప్రొవైడ్ ఉన్నది. ఆ GOEMలో అనేక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ ప్రతి టెండర్ కూడా అందులోనే వస్తుంది అన్నట్టు. ఆ టెండర్స్ని పరంగా అంటే నీ యొక్క ప్రోడక్ట్ ఏంది, ఆ ప్రోడక్ట్ ప్రకారంగా మీరు సెర్చ్ చేసుకుంటే దానికి సంబంధించిన టెండర్స్ వస్తాయి. ఈ టెండర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి సరిగ్గా అప్లై చేయడానికి కూడా దాదాపు కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళని కూడా మనం అప్రోచ్ అయితే ఆ టెండర్స్ విధానం అనేది, అప్లికేషన్ విధానం, గైడ్లైన్స్ అనేది తప్పకుండా అవుతుంది. ఇప్పుడు రైల్వేస్ ఉన్నది, ఆర్టీసీ ఉన్నది, స్టేట్కి వస్తే ప్రతిది కూడా పబ్లిక్ ప్రొక్యూర్మెంటే. అలా అండి సార్. ఇప్పటివరకు మీరు MSME లోన్స్ గురించి ఇవన్నీ చెప్పారు కదా సార్. మీరు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ రంగంలో ఉన్నారు? మేడం, నేను ఒక ప్రొఫెషన్గా దెర్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ ఎంటర్ప్రీనర్ అండ్ బ్యాంక్ అన్నాను కదా. అక్కడ బ్రిడ్జ్ని క్రియేట్ చేయడానికి నేను వచ్చాను. అది చేస్తూ నేను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 13 years చేసిన తర్వాత నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిమ్స్మీలో నేను ట్రైనింగ్ తీసుకొని అప్పుడు బ్రెడ్ అండ్ బిస్కెట్ ఇండస్ట్రీ పెట్టాను. అందులో ప్రాఫిట్ లాస్ నేను ఏదైతే మాట్లాడుతుంటానో లాభ నష్టాలను బాగా దగ్గరగా చూశాను. బ్యాంకులతోటి అప్రోచ్ చూశాను, సబ్సిడీ స్కీమ్లతోటి కూడా అప్రోచ్ చూశాను. ఇవన్నీ కూడా
మిగతా నా వెనుక వచ్చే ఎంటర్ప్రీనర్స్కి ఎక్కడ కూడా ఆ గ్యాప్ బిల్డప్ కాకుండా వాళ్ళు సక్సెస్ అయ్యే విధానంలో మన వంతు పాత్రని నిర్వహిస్తూ ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను మళ్ళీ గెట్ ఆన్ అయ్యి నేను ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీ నడిపిస్తున్నానండి. నా చెర్లపల్లిలో ఉన్నది. నేను గార్మెంట్ ఇండస్ట్రీ వచ్చేసి నేను స్పెషల్గా స్కూల్ అండ్ హాస్పిటల్ యూనిఫామ్స్కి నేను సప్లై చేస్తాను. అంటే పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజెస్ కూడా నేను యూనిఫామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. టైలరింగ్ యాక్టివిటీ మ్యాక్సిమమ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు, సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు. సో ఇది ఎంతనైనా ఎవరైనా కానీ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నవి. అలా నేను ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి కొత్త వాళ్ళకు వచ్చే మాత్రము మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు డిపిఆర్ రెడీ చేసుకొని మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ యొక్క జనరేషన్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏ ప్రోడక్ట్ అయితే నిత్యావసర వస్తువులని నేనైతే చెప్పానో ఆ ప్రోడక్ట్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి నేను చెప్పిన ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి సర్టెన్ ట్రైనింగ్ తీసుకొని ఒక పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఒక 5 సంవత్సరాల తర్వాత నీ కంపెనీ ఎట్లా ఉంటుందో ఆ ఊహ నీకు అందిన రోజే నువ్వు ఒక వ్యాపారం మొదలుపెట్టు. తప్పకుండా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. గుడ్డిగా మాత్రం దిగకండి. డబ్బులు ఉన్నంత మాత్రాన వ్యాపారం చేయలేరు, కేవలం స్కిల్ ఉన్నంత మాత్రాన కూడా వ్యాపారం చేయలేరు. ఈ రెండు కలిసిన తర్వాత మీరు ఒక మంచి ఓపికతోటి అవగాహనతోటి సర్టెన్ టైం తీసుకొని మీరు ముందుకు వెళ్తేనే జాగ్రత్తగా వెళ్తేనే వెళ్ళగలుగుతారు. లేదంటే భవిష్యత్తు మాత్రము చాలా ప్రమాదం అంచులో ఉంటుంది. సార్ ఇప్పటివరకు మీరు ఫెయిల్యూర్స్ని చూసారు, సక్సెస్ని చూసారు కదా సార్. ఒక చిన్న ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి రాబోయే వాళ్ళ గురించి ఒక చిన్న సలహా అంతే. ముఖ్యంగా అండి, వ్యాపారం అనేది మీ కెపాసిటీని బట్టి క్యాపిటల్ ఎలా ఎంచుకోవాలి అని క్యాపిటల్ కెపాసిటీ అంతే, స్కిల్ కెపాసిటీ ఓకే రెండే అంతే. ఒకటి వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి, డబ్బుతో పాటు స్కిల్ ఉండాలి. ఓకే, ఈ రెండిట్లలో ఏది సరిగా లేకున్నా కష్టమే, వ్యాపారం ముందుకు వెళ్ళలేరు. వ్యాపారం అనేది నీకు కనిపించేది ఎంప్లాయీస్ సింగిల్గా నీ ఒక ఎంటర్ప్రీనర్గా ప్రైవేట్ లిమిటెడా, పార్ట్నర్షిప్పా, లేదంటే ప్రొప్రియేటరా. యాజ్ ఏ ప్రొప్రియేటర్ ఉన్నా పార్ట్నర్షిప్ ఉన్నా నీ ఇన్హౌస్ కెపాసిటీ ఒకటి ఉంటే బయట మార్కెట్ తోటి నీకు ఉండే సత్సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ నెట్వర్క్ బలంగా ఉంటేనే నీ ఇన్హౌస్ నెట్వర్క్ అనేది బలంగా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంటుంది. సో కాబట్టి రెండు దిక్కులు అంటే మన మార్కెట్ పొటెన్షియల్ని బట్టే మన క్యాపిటల్ పొటెన్షియల్ని బట్టే మనం ఎంచుకునే ప్రోడక్ట్ విధానం అనేది ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ మార్కెటింగ్, సో మన క్యాపిటల్ కెపాసిటీ ఇవి ఉంటే తప్పకుండా అవగాహన ఉన్నట్టు మీరు వ్యాపారం చేయగలుగుతారనే నమ్మకాన్ని బ్యాంకర్కి ఇవ్వగలుగుతాం. అప్పుడే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి ఇప్పటివరకు ఆంజనేయులు గారు ఇచ్చిన బిజినెస్ అనాలిసిస్ అండ్ ఎంఎస్ఎంఈకి లోన్కి కావాల్సిన సలహాలు సూచనలు. మీకు కూడా ఇలాంటి అడ్వైజెస్ కానివ్వండి, ఏవైనా సూచనలు కావాలంటే కల్లెం ఆంజనేయులు గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.